చంద్రబాబు నాయుడు గారు దావోస్లో వరుస సమావేశాలు అవుతున్నారు. తాజాగా గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్తో సమావేశమయ్యారు. ప్రపంచ బ్యాంక్కి సంబంధించినటువంటి హెడ్ మన భారతీయుడైనటువంటి అజయ్ బగ్గాతో సమావేశమయ్యారు. విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణానికి సంబంధించి గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్తో భేటీ అయ్యి డేటా సెంటర్కి ప్రభుత్వం నుండి పూర్తి సహకారం అందిస్తామని చెప్పుకొచ్చారు. అలాగే ఇదే సందర్భంలో అక్కడ జరిగినటువంటి మీటింగుల్లో ఏఐకి సంబంధించి ఏది సీఎం చంద్రబాబు లోకేష్తో ఐబీఎం చైర్మన్ సీఈఓ అరవింద్ కృష్ణ భేటీ అయ్యారు. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ నెలకొల్పమని ఐబీఎం సీఈఓని చంద్రబాబు అడిగారు. ఏఐలో 10 లక్షల మందికి శిక్షణ ఇవ్వమని మరోవైపున లోకేష్ అడిగారు. భారత్లో 50 లక్షల మంది యువతకు ఏఐలో శిక్షణ ఇవ్వాలని ఆల్రెడీ ఐబీఎం నిర్ణయించిన నేపథ్యంలో మా ఆంధ్ర వాళ్లకు 10 లక్షల మందికి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి లోకేష్ కోరారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదన మీద పరిశీలిస్తామని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో ఇదంతా కూడా ఇక రాబోయేటువంటి రోజుల్లో మరింత పెట్టుబడులకు సంబంధించినటువంటి సమావేశాలు ఇవన్నింటిలో కూడా పాల్గొబోతున్నారు. పూర్తి స్థాయి కార్యక్రమాల్లో అయితే నిమగ్నమై ఉన్నారు.